సత్యమూర్తి గారు, వాస్తవానికి బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల గతంలో మాట్లాడిన మాటలు చాలా పెద్ద వైరల్ అయిన కరెక్ట్గా ఒక రోజు తర్వాత వచ్చేసి ఆయన బోరుమని చెప్పి విలపించేసి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు, ఎందుకు ఏడ్చాడో తెలియదు, ఇంకంతే. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ కనిపించినటువంటి ఒక దాఖలాలు లేవు. సో అప్పటి రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి బొత్స సత్యనారాయణ ఎందుకు అన్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను చాలా శాంతి కాముకున్నాను చెప్పేసి అనడంలో అర్థం ఏంటంటారు? ఒక్క బొత్స సత్యనారాయణ ఏంటమ్మా, ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు అందరూ చెప్పారు. అదే విషయం చెప్పాం. బొత్స సత్యనారాయణది రికార్డు దొరికింది అంతే. బొత్స సత్యనారాయణ ఇప్పుడు పక్కనే ఉంటాడు. ఇప్పుడు చాలా అసలు జగన్మోహన్ రెడ్డికి చాలా ఒక దేశ నాయకుడిలాగా చెప్తుంటాడు కన్నబాబు అని. అతను ఈనాడులో రిపోర్టర్గా పనిచేశాడు. అతను అన్నాడు కాకినాడ అన్ని బోగస్ కంపెనీలు పెట్టాడు, మొత్తం లూటీ చేశాడని చెప్పి చెప్పాడు అతను. అసలుకి జగ్గారెడ్డి వచ్చేసి మేమంతా రాజశేఖర రెడ్డి గారు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి ఆయన వచ్చి రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని ఓ ఏడుస్తూ పోయాట. అక్కడ అందరు నవ్వుతూ ఉండి ఈయన సంతకాలు సేకరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏంటి అంటే నిజంగా అంటే మామూలుగా నాకు ఇప్పటివరకు మీకు చాలా విషయాలు చెప్పాను కదా, కానీ ఎప్పుడన్నా చెప్పానా రాజారెడ్డి విషయాన్ని ఎప్పుడన్నా ప్రస్తావించానా? రాజారెడ్డి చేసిన మర్డర్ల గురించి ఎప్పుడన్నా చెప్పానా? మనకు అవసరమా? మనం దాదాపుగా నాకు తెలిసినా నేను చెప్పలేదు, మీకు మీరు అడగలేదు. ఎందుకు? ఎప్పుడో పోయిన ఆయన గురించి ఇప్పుడు మనకి ఎందుకులే అని. ఇప్పుడు మనల్ని కూర్చోబెట్టి మన చేత వాళ్ళ తాత క్యారెక్టర్ గురించి మాట్లాడిస్తున్నాడంటే రోడ్డుకి ఈడుస్తున్నాడు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గొప్పోడు. లేకపోతే వాళ్ళ చాలామంది ఇప్పుడు ఆ రాజారెడ్డి చేసిన మర్డర్ల గురించి మర్చిపోయారు చాలామంది. ఎందుకు అంటే ఆ మర్డరు గురైన వాళ్ళు ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా దాదాపుగా అందరూ అయిపోయి ఉంటారు, లేదు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, లేదు బెంగళూరుకో హైదరాబాద్కో వలస వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి పెంచుకుంటూ ఉండి ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున మళ్ళీ తీసుకొచ్చి మా తాత మిమ్మల్ని మీరేం చేయలేకపోయారు అని హెకిల్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అది నిజంగా నాకైతే ఆ ఫీలింగ్ అనిపించింది. రాజారెడ్డిని చంపిన వాళ్ళని నేను చంపుతాను అంటాడు. ఇప్పుడు ఏం చంపుతావు నువ్వు? ఎటు చంపుతావు? వాళ్ళకి నీకు ఆ రోజున రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులుగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఠాకక్షలు తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఇంకొక ప్రధాన నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఠాకక్షలు తగ్గిద్దాం అని చెప్తూ ఉన్నాడు. కారణం ఏదైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు ఈ ముఠాకక్షల్లో కోల్పోయిన అంటే తండ్రిని కోల్పోయిన పిల్లల్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ స్కూల్ ఒకటి పెట్టి ఆ స్కూల్లో చదివించి వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటూ ఆ ఫ్యాక్షన్కి దూరం చేశాడు. ఇట్లా నాకు ఆ కోపం నరం తెగిపోయిందని చెప్పి రాజశేఖర రెడ్డి తను చేయాల్సింది ఆ పని ఆయన చేశాడు. అందుకని ఫ్యాక్షన్ మొత్తం దాదాపుగా ఆగిపోయింది. దాదాపుగా ఆగిపోయిన ఫ్యాక్షన్ ఆ తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నీకు ఆ ఫ్యాక్షన్ రాజకీయం అనేది ఒక రకంగా ఆపారు. ఆపిన సందర్భంలో చాలా చోట్ల ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు తగ్గిపోయి ఉన్నాయి. అటువంటి తగ్గిపోయిన ఫ్రాక్షన్ రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా వరకు ఎక్స్టెండ్ చేశాడు, వ్యాప్తి చేశాడు. మొత్తం మా పల్నాడు జిల్లాలో అసలు ఇటువంటివి చాలా కక్షలు కార్పణ్యాలు తీవ్రంగా ఉంటాయి. అటువంటిది మొత్తం సబ్సైడ్ అయిపోయిన టైంలో పిన్నెల్లి బ్రదర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఫ్రాక్షన్ రాజకీయాలు చేశాడు. ఒక్క చోట కాదు, ప్రతి చోట ఇదే. ఉత్తరాంధ్రలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు తెచ్చాడు. విశాఖపట్నం లాంటి చాలా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎవడు చూస్తే మొత్తం అంతా పులివెందుల బ్యాచ్ అడ్డపంచలు కట్టుకొని వచ్చి కూర్చొని మొత్తం అందరూ పంచాయతీలు, మొత్తం రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు. ఇటువంటి అంటే మొత్తం 5 సంవత్సరాల తన పాలనా కాలంలో రాష్ట్రం మొత్తాన్ని ఫ్యాక్షన్ జోన్ చేసి కూర్చోబెట్టాడు.
అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున కూర్చొని నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని, నేను చాలా మీరు నమ్మండి అని చెబుతున్నాను. మంచివాడు కాకపోతే ఏంటంటే అందరిని వేసేస్తారట. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అదే కదా, అందరినీ వేసేస్తా. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడిని వేసేస్తా, వీడిని వేసేస్తా. ఇది తప్ప వాడికి ఏదన్నా ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డిసీజ్ వచ్చింది. ఒక ఇంజెక్షన్ కాస్టే 16 కోట్లు అవుతుంది. 6 కోట్లు నారా లోకేష్ ఇచ్చాడు, 10 కోట్లు డొనేషన్లు వసూలు చేశారు. అటువంటి కేసులు ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, నేను ఒక 10 కోట్లు ఇస్తాను అని చెప్పింది ఏదన్నా ఒక్కటి ఉందా చెప్పు జగన్మోహన్ రెడ్డి? వాడిని వేసేస్తా, వీడిని వేసేస్తా తప్ప ఒక్క ప్రాణం పోశాను. నేను ట్రస్ట్ పెట్టాను, మా నాన్న పేరు మీద నేను ఒక ట్రస్ట్ పెట్టాను, మా బాబాయ్ పేరు మీద నేను ఒక ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ ద్వారా ఇంతమంది పేద పిల్లల్ని చదివించాను. నేను ఒక క్యాంపు బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాను. ఆ బ్లడ్ బ్యాంకులో ఇంతమంది రక్తదానం చేశారు మా నాన్న పుట్టినరోజుకి. ఒకటి చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక్కటి చెప్పు, నువ్వు చేసావా? తల్లి ఆస్తులు లాక్కున్నాడు కదా సార్, చెల్లిని బయటికి ఎంటాడు కదా సార్. ఇటువంటి దుర్మార్గపు పాలనని అందించి నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు వచ్చి నీకు కుర్చీ జారిపోగానే నువ్వు మొదలు పెడితే మళ్ళీ నువ్వు ఆడిని చంపుతా, ఈయన చంపుతా మొత్తం వేటల్ని ఆ రక్తాన్ని నా ఫోటోలకి పొలమండి అని చెప్పి డబ్బులు పంపిస్తే పేటీఎంలో ఆ మేకలు ఖర్చు ఇవ్వాలి కదా, గొర్రె పొట్టేళ్ళు ఖర్చు ఇవ్వాలి కదా. ఎవడు ఫ్రీగా చేయడు కదా సార్. ఎవడు ఫ్రీగా ఎందుకు చేస్తాడు? పేటీఎం కాదు, పేటీఎం అయితేనే ఆడికి 6,000 10,000 ఆడికి పంపించడం. అరే అది నా ఫోటోకి పోయండి అని. ఏమే దరిద్రం అయ్యా, ఏంది దరిద్రం? వచ్చి నేను చాలా మంచోడిని, నేను మంచోడిని కాబట్టి ఆడు ఇంకా బతికుంటాడు. చూడు, బతికున్నాడు కదా, వాడు బతికున్నాడంటే నేను మంచోడిని అంటాడేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడొచ్చి నిన్ను వేసేసాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అది జరగకూడదనే మీ నాన్న తాపత్రయపడ్డాడు. మీ నాన్న ఎందుకు తాపత్రయపడ్డాడో తెలుసా? తన కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం కాదు. ఒక్కగానొక్క కొడుకు ఏ అని పోతాడు, ఎవడొకడు వచ్చి రాజకీయ వారసత్వం కూడా ఒక్కడే ఉన్నది అన్న ఉద్దేశంతో మీ నాన్న రకరకాలుగా నిన్ను కాపాడటానికి అసలు హైదరాబాద్లో ఉండమా కానీ పంపిస్తే నిన్ను కాపాడుకోవడానికి ఒక్కగానొక్క కొడుకు. ఆస్తి అంతా చాలా సంపాదించారు కదా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఎవడు అనుభవించాలి అని చెప్పి ఏదో కొడుకు, కూతురు, మనవడు, 3 మనవరాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంలో మీ నాన్న ఏదో చేస్తే నువ్వు వచ్చి నేను మళ్ళీ వేసేస్తా. ఏంది గోల? నువ్వు ఎందుకే ఏం వేసేస్తావయ్యా? ఇంకా నీ తాతని చంపిన వాళ్ళు ఇంకా ఉన్నారు, గుర్తుపెట్టుకో. అది వాళ్ళు కొంచెం ఇంకా ఏజ్ పెద్ద అయ్యి ఇంకా కొంచెం అనుభవం తెచ్చుకొని ఉంటారు. గుర్తు తెచ్చుకో. ఎందుక నేను అనేది ఏంటంటే అనవసరమైన మాటలు ఎందుకు? అవసరం లేదు. నీకు అయిపోయింది. నీ రాజారెడ్డి తాత గురించి అందరూ మర్చిపోయారు, నీ తండ్రి గురించే మర్చిపోయారు అందరూ. నువ్వు చేసిన పనులు చూసి మీ తండ్రి ఇంకెట చేశాడు అని చెప్పి అందరూ మీ తండ్రి గురించే మర్చిపోయారు. నువ్వు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని మాత్రం ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చూపించుకోవాలి. ఎందుకంటే ఇంత విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ సొసైటీకి, ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ వాడుతున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్లోకి పోతున్నాం, ఈ టైంలో మనకి ఈ బ్రెయిన్స్ మనకు అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.